హాయ్ హలో నమస్తే. యాక్చువల్గా అందరూ సలార్ మూవీ చూసే ఉంటారు. సలార్ మూవీ గురించి మేము డిస్కస్ చేయడానికి నేను రామ్ కలిసి ఉన్నాం. నా పేరు అకిరణ్ మాంకాలి, మన పేరు రామ్. మనోడు అప్కమింగ్ రైటర్ అండ్ డైరెక్టర్ కూడా. నేను కూడా అప్కమింగ్ రైటర్ డైరెక్టర్. సలార్ సినిమా గురించి ఇది రివ్యూ కాదు, జస్ట్ మా ఒపీనియన్. అండ్ ఇంకోటి వచ్చేసి రైటింగ్ గురించి కానీ, వరల్డ్ గురించి కానీ, ప్రశాంత్ నీల్ ప్రభాస్ని ఎలా చూపించిండు, శృతి హాసన్ క్యారెక్టర్ ఏంది అనేదే మెయిన్ ఇందులో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఎవరన్నా సినిమా చూడని వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి, కట్ చేయండి. తర్వాత చూడండి, సినిమా చూసిన తర్వాత అంత డీటెయిలింగ్గా ఉంటుంది. సినిమా చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా చూసేయండి, పర్లేదు. ఓకే, లెట్స్ గో. రామ్, అసలు ఏంది సలార్ సినిమా? అసలు ఎట్లా అనిపించింది నీకు? బాగా అనిపించింది. ఓకే, కొన్ని చోట్ల అయితే గూస్ బంప్ కూడా వచ్చినాయి. అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి కొన్ని రోజుల తర్వాత అసలు అంటే ఒక ఫుల్ మీల్స్ లాగా అనిపించింది కదా. ఫుల్ బాగా అంటే ఎన్ని రోజులు ఇప్పుడు ఆదిపురుషు కానీ, రాధేశ్యామ్ కానీ, ఇవన్నీ కొంచెం ఫ్యాన్స్కి అసలు సాటిస్ఫాక్షన్ లేకుండా అనిపించింది. ఒక్కసారిగా ఇంత స్టఫ్ ఇచ్చినప్పుడు అసలు ఫ్యాన్స్కి అయితే అల్టిమేట్ అనిపించింది. ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చింది సినిమా మాత్రం ఫుల్. అసలు ఫ్యాన్స్కి అయితే రియల్గా అంటే థియేటర్లో చూస్తున్నంతసేపు యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే హై లెవెల్ వేరు. ఆ కట్అవుట్కి మనం వేరే ఎంజాయ్ చేయొచ్చు అసలు. యాక్షన్స్ కానీ, ఆ సినిమా కానీ అది చూస్తున్నంతసేపు. ప్రభాస్ క్యారెక్టరేషన్ గురించి ఆయన ఉన్నాడు కదా, పృథ్వీరాజ్ క్యారెక్టర్ గురించి అసలు ఏంది, అసలు వాళ్ళిద్దరు అసలు ఆ క్యారెక్టర్ అసలు వాళ్ళది ఎట్లా అసలు ఇంట్రడక్షన్ చేసారంటారు? అంటే నా పాయింట్ ఆఫ్ నాకు అనిపించింది ఏంటంటే, స్టార్టింగ్ ఓపెనింగ్ సీనే సినిమాలోకి వెళ్ళిపోయాడు అనిపించింది. అంటే సోది చెప్పకుండా ఏం చెప్పకుండా డైరెక్ట్గా ఓపెన్ చేయడమే ప్రభాస్ క్యారెక్టర్తో ఓపెన్ చేశాడు. అంటే ప్రభాస్ క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ కోసం ఏదైనా చేసే ఫ్రెండ్, అంటే తన ప్రాణాలు కూడా, అంటే తన ముందు ఎంత బలవంతుడు ఉన్నా సరే, తనగా ఆ బలం లేకపోయినా సరే, చిన్నప్పుడు ఆ బలం ఎంత బలవంతుడైనా తన దగ్గర బలం లేకపోయినా నిలబడే అంత, అంటే వీడి కోసం వీడు ఎంతైనా సాక్రిఫైస్ చేస్తాడు అనేదాన్ని, ఆ ఫ్రెండ్ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేస్తాడు తన ప్రాణం అయినా. అవును, అది స్టార్టింగ్ సీన్లోనే బాగా చూపించాడు. అవును, ఎలివేషన్ పరంగా బాగా అనిపించింది. అలాగే పృథ్వీరాజ్ కూడా ప్రభాస్ ఎంత అయితే చేయగలడో, పృథ్వీరాజ్ కూడా అంతే చేయగలడు ప్రభాస్ కూడా అన్నది నెక్స్ట్ సీన్ కడమ్ సీన్ కూడా, అంటే మన క్లైమాక్స్ లో తెలిసింది. కానీ అది చాలా బాగా అనిపించింది. అంటే ఇద్దరు చేసుకోగలరు, ఇద్దరికి ఎవరైనా నిలబడగలరు అన్నది బాగా చాలా ఫస్ట్ 2 సీన్లో చెప్పేశాడు, సోది లేకుండా అనిపించింది. అవును, చాలా బాగా అనిపించింది. తర్వాత ప్రెజెంట్కి వచ్చేస్తే మాత్రం ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఒక మెకానిక్ చేసుకుంటా, వాళ్ళ అమ్మగారేమో ఇలా టీచర్గా పనిచేస్తూ చదువుకోవాలి. సో ఎందుకంటే వాళ్ళ కొడుకు ఇలా రక్తపాతం సృష్టిస్తున్నాడని, సో తన వాత అనుకుంది. సో ఇవన్నీ సెటప్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ సెటప్ అంతా చేసేటప్పుడు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కానీ, ప్రభాస్ క్యారెక్టర్, మెకానిక్ క్యారెక్టర్ కానీ మనకు అనిపిస్తుంటుంది ఏమో జరిగి ఉంటుంది, ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని అనిపిస్తుంటుంది. అలా అది అనిపిస్తున్నప్పుడే మనకు ఆ బర్త్డే కేక్ సీన్ అది హైలైట్ కదా. అసలు కొంతమంది ఏమన్నారంటే ఆ సీన్ చూసి ప్లాస్టిక్ కత్తికే మరి అంతెందుకు అని అనుకుంటారు. అంటే ప్లాస్టిక్ కత్తి సీన్ ముందేసాడు, అది సెటప్ చేసేసాడు. అంటే వాళ్ళమ్మ ఒక ప్లాస్టిక్ కత్తి అలా కొడుకని బర్త్డే కేక్ కోసం ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటేనే ఇది కోప్పడిపోతుంది అన్నమాట, కోపం వచ్చేస్తుంది వాళ్ళ అమ్మకి. అలాంటిది నెక్స్ట్ సీన్లో వాళ్ళ కొడుకుని కత్తి పట్టుకోమనాలి. ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటే పట్టుకోవద్దని ఆమె కత్తి పట్టుకోమని తన నోటితో అనాలి. అవును, నెక్స్ట్ అంతా సెటప్ చేస్తున్నాడు. సో దానికి ఎవరు ఏమన్నా సరే నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే అంత సెటప్ అసలు మామూలు సెటప్ కాదు. అవును, లేదంటే డైరెక్ట్గా వచ్చేసి ఏంట్రా ఇది అంటే కత్తి రెఫరెన్స్ ఎంత బాగా తీసుకున్నాడు చూడు. ప్లాస్టిక్ కత్తి ఒప్పుకున్నాము, కత్తి ఒప్పుకుంటుంది. అవును, కత్తి పట్టుకొని అనాలి. అవును, సో నాకు అయితే బాగా అనిపించింది. ఎవరికి నచ్చినా ఏమో తెలియదు కానీ నాకైతే బాగా నచ్చింది అనిపించింది. అయితే బాగా సెటప్ చేశాడు అనిపించింది. అవును, శృతి హాసన్ క్యారెక్టర్ అసలు ఇంపార్టెంట్ ఉంటుందా సినిమా? మనకు అది కరెక్ట్ అర్థమైంది. అసలు ఆడియన్స్ కూడా ఏం అర్థమవుతుంది? నాకేంటంటే కొంతవరకు అర్థమైంది. ఆ సినిమాలో ఆమె లేకపోతే మెయిన్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆమె మెయిన్, సెకండ్ హాఫ్లో కూడా ఆమె వల్లనే కథ కూడా రివీల్ అవుతుంటుంది. అవును, అది అనిపిస్తుంది. కానీ ఇంకా చాలా మంది శృతి హాసన్ ఏదో ఉంది అన్నట్టు ఉన్నది అని అంటారు. కానీ ఆమెకు చెప్పడమే కథ కరెక్ట్ కదా. అంటే కథలో తీసుకెళ్లేది ఆమె కదా. అవును,
అంటే ఇప్పుడు శృతి హాసన్ ఉంది, శృతి హాసన్ని వాళ్ళు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు. అవును. సో కిడ్నాప్ చేయాలంటే మన రష్యా ఆ వాళ్ళని తప్పించగలిగాడు ఒకే ఒక్కటం మన ప్రభాస్. సో ప్రభాస్ అనేది తప్పించగలడు కాబట్టి శృతి హాసన్ తీసుకొచ్చి ప్రభాస్ దగ్గర పెడతారు. సో శృతి హాసన్ ఇక్కడికి వచ్చేది ఏంటంటే శృతి హాసన్ కాపాడుకోవడానికి కాదు, ప్రభాస్ కథలోకి వెళ్ళడానికి. అవును, మెయిన్ అదే ప్రభాస్ని మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్లాలంటే శృతి హాసన్ కావాలి. ఒక అంటే దాన్ని ఏమంటారు, పోలా సంథింగ్ ఏదో పని చేసిన లాగా. అవును, నిత్యం లాగా లైక్ అంటే తను మూమెంట్ తిన క్యారెక్టరే సపోర్ట్ అవుతుంది. అంటే డైలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ డైలాగ్ చెప్పాను, చెప్పాను చెప్పేం కాదు. డైలాగ్ ఉంటుంది, అంటే కష్టం కనిపించిన ప్రతి అమ్మాయిలు వాళ్ళ అమ్మని చూసుకుంటాడు అన్నది డైలాగ్. అవును. సో ఈ అమ్మాయి కష్టం ఉంది కాబట్టి ఆ కష్టంలో కూడా వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు. అవును. సో ఆ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. అండ్ ప్లాట్లోకి వెళ్తున్నాడు. శృతి హాసన్ తన సెల్ఫిష్ తనను కాపాడడానికి వచ్చినా సరే ప్రభాస్ని మెయిన్ స్టోరీలో తీసుకెళ్ళేది శృతి హాసన్. నాకైతే శృతి హాసన్ అయితే స్టోరీలో కరెక్ట్ అనిపించింది. తను ఉండాలి, తను లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏం జరిగింది అనేది సస్పెన్స్ అనేది క్రియేట్ కాదేమో. ఇంకోటి ఏంటంటే శృతి హాసన్ కూడా చాలా కథలో ఇన్వాల్వ్ చేయడానికి మెయిన్ ఏమేం చేస్తుందంటే ఆమెను కొన్ని హరాస్ చేసే సీన్స్ ఉంటాయి వేరే వాళ్ళు. అవునవును, హరాస్ చేసి అవునవును అక్కడైనా మనోడు కొంచెం రేస్ అవుతాడా అని అనుకుంటాం, యాజ్ ఏ ఆడియన్స్ మనం అనుకుంటాం. కానీ అసలు ఎంత కంట్రోల్ చేసుకుంటాడు వాళ్ళ అమ్మ గురించి. అసలు నీళ్ళు మెయిన్ క్యారెక్టర్కి అసలు ఎట్లా డిజైన్ చేసిండు, ఆ ప్రామిసింగ్ అనేది ఏంది, అసలు మాట ఇస్తే ఎలా ఉంటాడు. అంటే ఏంటంటే ప్రభాస్ వాళ్ళ అమ్మకి మాట ఇవ్వడం అంటే మాట ఇచ్చాడు, అంటే గొడవలకి వెళ్ళను అంటే వాళ్ళ అమ్మ మాట వింటున్నాడు. మాట ఇచ్చాడు అది కరెక్ట్గా అయితే ఎస్టాబ్లిష్మెంట్ అనిపించలేదు, కానీ వాళ్ళ అమ్మ మాట అయితే తింటాడు. వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది అన్నట్టుగా ఉండే ఒక క్యారెక్టర్. సో ఏంటంటే శృతి హాసన్ వచ్చినప్పుడు, శృతి హాసన్ కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం తీర్చలేకపోతున్నాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ వైలెన్స్కి అయిపోయి వెళ్ళొద్దు అంటుంది. అవును. సో అది వాళ్ళ అమ్మ చెప్తేనే ఆ వైలెన్స్ దిగ్గాడు, శృతి హాసన్ కాపాడాలి. సో అంతా ఓవరాల్గా అయితే ప్రభాస్ శృతి హాసన్ కాపాడాలంటే అలా ఒప్పుకోవాలి. అవును, అది. కానీ ఆ ఒప్పుకుంటా లేదా అనేది చూసే మనకు కూడా అనిపిస్తుంటుంది. ఆ ఒప్పుకునే టైంకి ఆ ఫైట్ అనేది అసలు ఎట్లా అనిపించింది నాకైతే, అసలు గూస్బంప్స్ తెలుసు ఆ ఫైట్. జస్ట్ ఆ చెయ్యి ఇట్లా అంటుంటే అసలు ప్రభాస్ని అట్లా చూస్తున్నంతసేపు నాకు ఆ డైలాగ్ ఉంటుంది బుజ్జిగాడి సినిమాలో, టెప్పర్లా లేదా తీసుకుంటారు ఇంకొంచెం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనిపించింది ఆ ఒక్క సీన్ చూస్తుంటే. పంచు పవర్ కూడా అలా ఉంటుంది. అంటే ఆ ఒక్క సీన్ కోసం స్టార్టింగ్ నుంచి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అనమాట, లేటుగా వస్తే 6 లేటుగా వస్తే ఎక్కడికి వెళ్ళు అని భయపడిపోతూ ఉంటుంది. కేక్ వస్తుంటే ఏం చేస్తున్నాం ప్లాస్టిక్కి భయపడిపోతూ ఉంటుంది. ఇంత సెటప్ చేయబట్టే ఆ సీన్ అంత పండిందేమో అనిపించింది. అంటే చాలా మంది లాగ్ అయింది అంటారు, లాగ్ కాదు. అంటే సెటప్ అంటే ఇప్పుడు RRR మూవీలో కూడా చాలా ½ ఉంటుంది ఆ సెటప్కి. ఆ సెటప్కి టైం పట్టింది, నువ్వు ఆ వరల్డ్లోకి వెళ్ళాలి, ఆ వరల్డ్ నువ్వు ఓన్ చేసుకోవాలి. ఆ ఓన్ చేసుకున్న తర్వాత నువ్వు క్యారెక్టర్లోకి వెళ్తావు. నువ్వేమి చూపించుకున్నా డైరెక్ట్ ఫైట్ పాటలు పెట్టేస్తే నాకైతే 20-30 నిమిషాలు జస్ట్ ప్రభాస్ ఆ చిన్న పిల్లలతో ఉండేది కూడా ఏంటంటే ఒక చిన్న పిల్లోడ్లాగా అనిపిస్తాడు నాకు. చూస్తున్న సేపు కొంచెం సేపు ఏమనిపిస్తా అంటే చక్రాంతి సినిమాలో ప్రభాస్ లాగా చాలా క్యూట్గా ఉంటాడు. కానీ తర్వాత ఒక్కసారిగా వైలెంట్ అసలు చేంజ్ అయితే ఎలా ఉంటాడు అనేది ఒక్కసారిగా చూపించిండు అసలు ఆ ఫైట్ సీక్వెన్స్తో. కానీ అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ప్రభాస్ అందరిని వదిలేసి చాలా లోన్లీగా ఉంటున్నాను కూడా చూపిస్తాడు. అవును, చాలా తెలుస్తుంటుంది ఫేస్ లో ఎంత బాగా. అసలు ప్రశాంత్ నీల్ అయితే చాలా యూజ్ చేసుకున్నాడు అబ్బా, ప్రభాస్ని కట్అవుట్ కరెక్ట్ మాత్రం గట్టి యూజ్ చేసుకున్నాడు అనిపించింది. రాజమౌళి దేవత ప్రభాస్ అంటే వాడుకోవచ్చు, కరెక్ట్ ప్రభాస్ని వాడుకుంటే ఆ రేంజ్ వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు చూడు ఏ సినిమా లేదు ఆల్మోస్ట్ సలారే. ఇంకేదన్నా మాతో పాటు డిస్కషన్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, మీ పేరు కామెంట్ చేయండి, మేము కూడా మీతో డిస్కస్ చేస్తాం. అండ్ నీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ షేర్ కామెంట్ చేయండి. మా ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇస్తే మేము ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తాం. అండ్ ఈ సినిమా రివ్యూ కాదు, బాగుందో లేదో అని చెప్పేది కాదు, మీరు సినిమా చూడొద్దని చెప్పేది కాదు, జస్ట్ మా అనాలిసిస్ అంతే రైటింగ్ మీద అంతే. ఓకే, బాయ్, సైనింగ్ ఆఫ్ అకిరణ్ మాంకాలి. థ్యాంక్